బెదిరింపులకి, ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదిరి వెనకడుగు వేస్తాను అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. మీరు ఇంత నీచానికి దిగజారినా, ఇన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఇన్ని అరాచకాలు చేసినా, ఇంత రౌడీయుతం చేసినా నేను ఎంతో ఓర్పుతో సహనంతో ఈరోజు పోరాటం చేస్తున్నానంటే నేను ఈ నియోజకవర్గంలో మార్పు కోసం ముందుకొచ్చాను తప్ప, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకొచ్చాను తప్ప, ఈ నియోజకవర్గంలో రైతులకు మంచి చేయాలి, యువతకు మంచి చేయాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆశయంతో వచ్చాను తప్ప మీలాగా నేను దౌర్జన్యాలు చేయాలనుకోండింటే, మీలాగా నేను రౌడీయిజం చేయాలనుకోండింటే నా ఇంటి మీదకి చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉన్నప్పుడు రాత్రిపూట చేతగాని దద్దమ్మల్లాగా నా ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ రోజు నిజంగా నేను ఆలోచన చేసింటే, నేను కన్నెర చేసి చిటిక వేసింటే 24 గంటల్లో మీ అందరినీ, ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళని, దానికి సహకరించిన వాళ్ళని, దాన్ని వెనక ఉన్న వాళ్ళని తరిమి 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 వెంటాడి వేటాడేశామండి. 24 గంటల్లో మీ అందరినీ నియోజకవర్గం దాటి జిల్లా దాటి తరిమి కొట్టేవాడిని. కానీ నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు, మీలాగా రౌడీ రాజకీయాలు, దౌర్జన్యం రాజకీయాలు చేయదలుచుకోలేదు. ప్రజా రాజకీయం చేయదలుచుకున్నాను. ఏ అధికారాన్ని అయితే అడ్డం పెట్టుకుని మీరు రౌడీయుతం చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, దోపిడీ చేస్తున్నారో, ఆ అధికారానికి మిమ్మల్ని దూరం చేసి నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ అభివృద్ధి చెయ్యాలనే సంకల్పంతో నేను వచ్చాను. కాబట్టి నేను ఓర్పుగా సహనంగా ఈ రోజున్నానే తప్ప మీకు సమాధానం చెప్పడం చేత కాదు అనే విషయాన్ని, కాదు అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అతని రౌడీ బూకలకి హెచ్చరిస్తున్నాననే విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు, అన్ని వర్గాల ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మంచి కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళా సాధికారిత కోసం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని ఈరోజు మీరందరూ కూడా గుర్తించాలి. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన, దోపిడీ పైన పూర్తిగా భారత చైతన్య యువజన పార్టీ ఎక్కడ రాజీ లేని పోరాటము ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ చేస్తోంది. వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పుకి పుంగనూరు నియోజకవర్గంలోనే నాంది పలకాలనే ఈరోజు మీ అందరినీ కోరుకుంటున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుండి భారత చైతన్య యువజన పార్టీ తరఫున నేను పోటీ చేస్తూ మీ అందరి ముందుకి వస్తున్నాను. చెరుకు రైతు గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను. నియోజకవర్గంలో మార్పు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ ముందుకు వస్తున్నాను. ఒక్క అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులకు పుంగనూరు నుండినే మొదలు పెట్టే అవకాశాన్ని నాకు ఇవ్వాలని చెప్పి పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకి ఒక ఆవుని ఉచితంగా ఇచ్చే బాధ్యత, ఆ కార్యక్రమము నేను తీసుకుంటున్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో నేను తెలియజేయడానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో ప్రతి మండలంలో కూడా ఒక్క పాల డైరీని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో పాడి రైతులకు అండగా ఉంటూ పాడి రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీని రాబోయే 5 సంవత్సరాల్లోపు ఈ నియోజకవర్గంలో
చక్కెర ఫ్యాక్టరీని స్థాపించి చెరుకు రైతులకు అన్ని రకాలుగా మేలు చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు ప్రాంతంలో టమోటా సంబంధించి అదేవిధంగా చింతపండు ఆధారిత అదేవిధంగా మామిడి పండు ఆధారిత పరిశ్రమలకు స్థాపించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలకు కల్పించడంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులకు పూర్తిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు అవకాశం ఉన్న ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా ఎటువంటి అభివృద్ధి చేయడానికి కృషి చేయకపోగా ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చిన వాళ్ళని కూడా అడ్డుకున్న పరిస్థితులు కూడా ఎన్నో జరిగాయనే విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. నాకు అవకాశం వచ్చినట్టయితే పుంగనూరు నియోజకవర్గంలో ఈ భారతదేశంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన పతాంజలి లాంటి సంస్థని ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి సుమారు 5,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి యువతి యువకుడు కూడా ఇదే ప్రాంతంలో తన పుట్టిన ప్రాంతంలో తన పుట్టిన గ్రామంలో ఉంటూ ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో తీసుకుంటే మనం కర్ణాటక ప్రాంతానికి వెళ్ళినట్టయితే బెంగళూరు వెళ్ళినట్టయితే ఎంతో ఆవేదన కలుగుతుంది, ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే బెంగళూరు ప్రాంతంలో పనిచేస్తున్న కంపెనీల్లో ఉన్న ఉద్యోగాల్లో అక్కడున్న కార్మికుల్లో తీసుకుంటే సుమారు 50% పైగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన యువత యువకులు ఈరోజు ఇక్కడ గ్రామాన్ని తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యుల్ని వదిలి అక్కడ పనిచేసే దుస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఉంది. నాకొక్క అవకాశం ఇవ్వండి, మీ అందరికీ మాటిస్తున్నాను. ఈరోజు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఎవరైతే బయట ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా మార్పులు చేసి పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అభివృద్ధి ఎలా ఉంటుందో పుంగనూరు వైపు చూసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి పుంగనూరు నియోజకవర్గ ప్రజల కళ పుంగనూరు నియోజకవర్గంలో రైల్వే లైన్ లేదనే విషయాన్ని ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నారు. సుమారు 30 సంవత్సరాలకు ముందే పులిచెర్ల ప్రాంతం నుండి KGF కి పుంగనూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని